హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కొండను పర్వతమలై అంటారు. దట్టమైన అడవిలో 4560 అడుగుల ఎత్తులో చాలా ప్రమాదకరమైన రీతిలో ఉండే కొండపై భ్రమరాంబికాదేవి సమేతంగా మల్లికార్జున స్వామి కొలువుదీరిన ఈ పర్వతం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, కొండకు వెళ్లే దారి ఎలా ఉంటుంది, నెట్టలుగా ఉండే కొండను ఎలా ఎక్కాలి, శివయ్యను దర్శించుకోవడానికి అడవిలో కింద నుండి కొండ పై వరకు వెళ్ళి కిందకు తిరిగి వచ్చే వరకు 8 గంటల పాటు సాహసంతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగం గల అరుణాచలాన్ని తమిళ్లో తిరువన్నామలై అని అంటారని చాలామందికి తెలుసు. ఆ తిరువన్నామలై జిల్లాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు తెన్మది మంగళం. తిరువన్నామలై నుండి ఇక్కడికి 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ఎదురుగా కనిపిస్తున్న రోడ్డే పర్వతమలైకి వెళ్లే దారి. ఈ తెన్మది మంగళం గ్రామం సెంటర్ నుండి చూస్తే ఎత్తైన పర్వతమలై కొండ, ఆ కొండ పైభాగాన చిట్ట చివరలో ఉన్న ఆలయం ఇక్కడకు కనిపిస్తుంది. బస్సు దిగిన తర్వాత ఇక్కడ నుండి పర్వతమలై ఎక్కడానికి ముందు ఉండే వీరభద్రస్వామి ఆలయానికి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చాలామంది ఇక్కడ నుండే నడక ప్రారంభిస్తారు. ఇక్కడ నుంచే నడవాలని మొక్కుకుంటారు కూడా. అలా కాకుండా వీరభద్రస్వామి గుడి వద్ద నుంచే ప్రయాణం ప్రారంభించాలని అనుకునేవారు ఈ 5 కిలోమీటర్లు ఆటోలో వెళ్ళవచ్చు. ఆటో వాళ్ళు ఒక్కో పర్సన్కి 40 రూపాయలు తీసుకుంటారు. ఇండివిజువల్గా వెళ్ళాలనుకుంటే 200 రూపాయలు తీసుకుంటారు. ఈ దారిలో 3 కిలోమీటర్లు దాటాక మొదటగా మనం దర్శించాల్సింది శ్రీ పచ్చయమ్మన్ ఆలయం. పచ్చయమ్మన్ ఆలయానికి పక్కనే ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. వారికి ఆధార్ కార్డు చూపించాలి. కారులో వచ్చినా బైకులో వచ్చినా పార్కింగ్ ప్లేస్ చెక్ పోస్ట్ వద్దే ఉంటుంది. ఒక్క ఆటోలో అయితేనే చెక్ పోస్ట్ దాటి వీరభద్రుని గుడి వరకు వెళ్ళగలుగుతాం. ఈ దారిలో ఇలా ప్రయాణిస్తుంటే తమిళనాడులోని గ్రామీణ ప్రాంత సౌందర్యం, పచ్చని పొలాలు, ఎక్కువగా ఉండే మామిడి తోటలు, పచ్చని వాతావరణంలో మిలికిలి తిరిగి ఉన్న ఈ నల్లటి రోడ్డులో ఎత్తైన చెట్ల మధ్య, ఆ దూరంగా కనిపించే కొండల మధ్య చాలా ఎత్తుగా కనిపిస్తున్న పర్వతమలై కొండను చూస్తుంటే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అదే సమయంలో ఇంత ఎత్తైన కొండ ఎక్కగలమా అని కూడా అనిపిస్తుంది. ఇదే పచ్చయమ్మన్ ఆలయం. ఆలయ ఆవరణలోకి రాగానే ఎత్తైన విగ్రహ రూపంలో, విచిత్ర రూపాల్లో, విభిన్న భంగిమల్లో కూర్చుని ఉన్నట్లుగా ఉండే వీరిని సప్త మునీశ్వరులు అని పిలుస్తారట. అరుణాచలంలో కూడా బస్టాండ్కు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక పచ్చయమ్మన్ ఆలయం ఉంటుంది. చాలామంది ఆలయాన్ని చూసే ఉంటారు. చూడని వారు ఇక్కడున్న పచ్చయమ్మన్ అమ్మవారిని దర్శించుకోండి. ఇదే ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఇక్కడ నుండే అడవి ప్రారంభం. ఇక్కడ ఆధార్ కార్డు చూపించి 10 రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాలి. తూర్పు కనుమలలో తిరువన్నామలై డివిజన్లో పుదుపళ్ళెం రేంజ్లో ఉన్న ఫారెస్ట్ ఇది. ఇక్కడ కొన్ని సైన్ బోర్డ్స్ కూడా ఉంచారు. సంవత్సరంలో 365 రోజులు ఈ కొండ ఎక్కడానికి అనుమతి ఉంది. ప్రతి పౌర్ణమి, శనివారం, ఆదివారం రోజుల్లో ఈ కొండ ఎక్కడానికి జనం ఎక్కువగా ఉంటారు. మిగతా రోజుల్లో కొండ ఎక్కడానికి కొంచెం భయంగానే ఉంటుంది. జనం ఉండరు. రోజుకు 100-150 మంది మాత్రమే ఎక్కుతారు. అది కూడా కొండ ఎక్కి శివుణ్ణి దర్శించుకోవాలని మొక్కుకునే తమిళులు మాత్రమే ఉంటారు. పౌర్ణమి, శని, ఆదివారాలు తప్ప మిగతా రోజుల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి కొండ ఎక్కడానికి లేదు. ఇక్కడ పర్వతమలై అనే కొండ ఏర్పడడానికి ఒక పురాణ కథనం ప్రాచుర్యంలో ఉంది. పూర్వం రామాయణ కాలంలో జరుగుతున్న రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతాడు. లక్ష్మణుడు కోలుకోవడానికి సంజీవని మూలిక అవసరం అవుతుంది. ఆ మూలిక హిమాలయ పర్వతాలలోనే లభిస్తుందని, అక్కడికి వెళ్ళి ఆ మూలికను తీసుకురమ్మని ఆంజనేయునికి చెప్పి పంపిస్తారు. అలాగే నేను హిమాలయాలకు వెళ్ళిన హనుమంతునికి అక్కడ కనిపించే ప్రతి మొక్క సంజీవనిలాగే కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఒక పక్కన చూస్తే లక్ష్మణునికి సకాలంలో సంజీవని మూలిక అందించకపోయినా, ఒకవేళ వేరే మూలికను తీసుకువెళ్ళినా ప్రయోజనం ఉండదని, అటువంటి విపత్కర సమయంలో ఏం చేయాలో తెలియని ఆంజనేయుడు
మొత్తం సంజీవుని పర్వతాన్ని పెకలించుకుని చేతిలో ఉంచుకుని ఆకాశ మార్గాన వెళుతుండగా ఆ సంజీవుని పర్వతం నుండి చిన్న ముక్క జారి ఇక్కడ పడిన ఈ కొండే పర్వతమలై అనేది పురాణ కథనం. తమిళనాడులోని ఇతర జిల్లాల నుంచి అరుణాచలం వచ్చిన వారు అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్నాక ఆ భక్తుల్లో ఎక్కువ శాతం మంది అక్కడ నుండి ఈ పర్వతమలైకు ఎక్కువగా వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుండి వచ్చేవారు ఇక్కడ చేరుకోవడానికి మొదటగా కాట్పాడి రైల్వే స్టేషన్కు చేరుకోవాలి. కాట్పాడి నుండి వేలూరు మీదుగా తిరువన్నామలై వెళ్లే రూటులో పోలూరు బస్టాండ్లో దిగిపోవాలి. పోలూరు బస్టాండ్ నుండి చెంగోనే టౌన్కు వెళ్లే బస్సు ఎక్కాలి. పోలూరు బస్టాండ్ నుండి అరగంట బస్ జర్నీ చేస్తే మొదట నేను చూపించిన తెన్మది మంగళం గ్రామం సెంటర్లో దిగుతారు. అక్కడ నుండి ఎలా రావాలో ఆల్రెడీ వివరించాను. పోలూరులో రైల్వే స్టేషన్ కూడా ఉంది. తెన్మది మంగళం గ్రామం తర్వాత 8 కిలోమీటర్ల దూరంలో దిగితే కడలాడనే స్టాప్ వస్తుంది. అక్కడ నుండి కూడా పర్వతమలైకు దారి ఉంది. ఆ దారి కొంచెం కష్టంగా ఉంటుంది. కష్టమైన ట్రెక్కింగ్ ఇష్టపడే సాహస యాత్రికులకు మాత్రమే ఆ దారిని ఎంచుకుంటారు. మిగిలిన భక్తులందరూ సాధారణంగా ఉపయోగించే దారి ఇదే. పోలూరు నుండి వచ్చేవారు కడలాడి వరకు వెళ్లకుండా తెన్మది మంగళం సెంటర్లోనే దిగిపోవాలి. వీరభద్రస్వామి ఆలయం వద్దకు వచ్చేసాం. ఇక్కడ నుండి కొండకు చేరుకోవడానికి 6.5 కిలోమీటర్ల దూరం ఉంటుందట. వెళ్లే దారి అంతా అంత సులువుగా ఉండదు కాబట్టి సమయం ఎక్కువే పడుతుంది. ఇక్కడ వీరభద్రస్వామిని దర్శించుకున్నాక కొండ ఎక్కే భక్తులు ఇక్కడ కొంచెం సేపు రిలాక్స్ అవుతారు. ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. ప్రత్యేక పర్వదినాల్లో 24 గంటలు ఉంటుంది. గంజి అన్నం, అందులో నిమ్మకాయ పచ్చడి ఇక్కడి అన్నదానం ప్రత్యేకత. ఇక్కడ అన్నదానం స్వీకరించాక నెమ్మదిగా ప్రయాణం ప్రారంభిస్తారు. ఈ అడవిలో కొండ కింద ఇలా అన్నదానం చేయడమే గొప్ప విషయం అనుకుంటే, ఒక్కొక్కరు మాత్రమే ఎక్కగలిగే నిట్ట నిలువ కొండ పైన కూడా అన్నదానం చేయడం ఈ పర్వతముల యొక్క గొప్ప ప్రత్యేకత. పర్వతమలై మీదనున్న మల్లికార్జున స్వామిని దర్శించడానికి అసలైన ఆధ్యాత్మిక అడవి ప్రయాణం మొదలైంది. పర్వతమలై ఎక్కడానికి వేరొక దారి అయిన కడలాడి నుండి వచ్చేవారు ఇప్పుడు మనం వెళుతున్న ఈ దారి నుండి 1 గంట పైనే ప్రయాణం చేశాక అక్కడ కలుస్తారు. అక్కడ నుండి పైకి వెళ్లే దారి మాత్రం ఒక్కటే. ఇలాంటి ప్రదేశంలో ఇంత పెద్ద పురాతన బావి ఉండడం ఆశ్చర్యమే. ఎత్తైన పర్వతమలైపై శివాలయం కట్టడం మరింత ఆశ్చర్యం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మదిలో మెదిలే మొదటి ఆలోచన ఇంత ఎత్తులో ఉన్న శివాలయ నిర్మాణం గురించే. ఆ బావిని దాటి ఇలా 2 అడుగులు ముందుకు వేస్తే ఇక్కడ ఒక పాము పుట్ట, పక్కనే మహాశివుడు. ఇక్కడున్న శివుణ్ణి దర్శించాక పక్కనే ఉన్న వనదుర్గ అమ్మవారి ఆలయం ఇది. ఇక్కడున్న అమ్మను, శివయ్యను దర్శించాక మళ్ళీ ప్రధాన ఆలయ దర్శనం ఎత్తైన పర్వతమలై చివరిలోనే. ముక్కోటి దేవతల్లో మహాశివునికి ఉన్న ప్రత్యేకతే వేరు. ప్రళయకాల రుద్రుడిగా, బోళా శంకరుడిగా ఆయన రీతి అంతా భిన్నమే. చిత్తశుద్ధితో మనసా వాచ ఆయన్ని స్మరిస్తే మానవుడైనా సరే, రాక్షసుడైనా సరే వరాలిచ్చేస్తాడు. అలాంటి పరమేశ్వరుడి ప్రసన్నం కోసం భక్తులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు, ఆరాధిస్తుంటారు. ఆయన ప్రసన్నం చేసుకోవడం కోసం నిత్య పూజలు చేస్తుంటారు. పరమేశ్వరుడి కొండరాళ్లపై వెలిసిన, మంచు కొండల్లో వెలిసిన, అడవుల్లో వెలిసిన, లోయల్లో వెలిసిన భక్తులు ఆయన దర్శనం కోసం తప్పిస్తూనే ఉంటారు. ప్రయాణాలు సాగిస్తూనే ఉంటారు. అలాంటి ప్రయాణాల్లో ఒక ప్రయాణమే శివ దర్శనానికై చేస్తున్న ఈ పర్వతమలై యాత్ర. ఇక్కడ నుంచి మెట్లదారి ప్రారంభం. ఇక్కడ స్వామివారి పాదాలు ఉంచారు. వాటికి నమస్కరించుకుని ఈ స్వామిచే విభూతి పెట్టించుకుని ధైర్యంగా ముందుకు సాగడమే. పర్వతం అంటే పెద్ద కొండని అర్థం. తమిళ్లో మలై అంటే కొండని అర్థం. పర్వతమలై అంటే కొండలకే కొండ. 4560 అడుగుల ఎత్తులో ఉండే కొండలో సగం దూరం ప్రయాణించాక కొంతసేపు 70 డిగ్రీల ఏటవాలులో ఉండే కొండను ఎక్కడం కొంచెం ప్రమాదకరమే. చాలా జాగ్రత్త అవసరం. శివుణ్ణి పూజించాలంటే మనసులో భక్తి ఉంటే సరిపోతుంది. మన దగ్గరలో ఉన్న ఏ శివాలయానికి వెళ్ళినా సరిపోతుంది. కానీ ఈ కొండ మీద శివాలయానికి వెళ్ళాలంటే భక్తితో పాటు ఖచ్చితంగా గుండె ధైర్యం కూడా కావాలి. ఆ గుండె ధైర్యం కావాలంటే మన గుండెల్లో శివుడు ఉండాలి, శివనామ స్మరణతో ఉండాలి. అలా ఉంటేనే
పర్వతమైన ప్రశాంతంగా ప్రయాణించగలుగుతాం. ఈ మెట్లు ఇలా ఎక్కుతూ పోతుంటే ఎత్తులోకి వెళుతుంటాం. కొండపైకి ఎక్కాల్సిన కొంచెం దూరాన్ని ఈ మెట్ల ద్వారా ఎక్కినట్టు లెక్క. దూరాన ఉన్న పర్వతమలై చిట్ట చివరి భాగంలో ఉన్న ఆలయం ఇక్కడకు ఎలా కనిపిస్తుందో చూడండి. ఇలా వెళ్లే దారిలో ఇక్కడ శివపార్వతుల విగ్రహాలుంటాయి. ఒకసారి వాటికి నమస్కరించుకుని కదులుదాం. ఈ దారిలో మనం ఎక్కుతున్న మొత్తం మెట్ల సంఖ్య 1263 ఉంటాయి. ప్రతి మెట్టుకు సైడ్లో నెంబర్ వేసి ఉంటుంది. ఈ మెట్ల మీద నెంబర్లు కొంచెం ముందుకు వెళ్లే కొద్దీ బండరాళ్ల మీద వేసిన బాణపు గుర్తులను ఫాలో అయ్యి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవచ్చు. వచ్చే పోయే యాత్రికుల కోసం తెన్మది మంగళం, కడలాడి గ్రామాలకు చెందిన యువకులే పెయింటింగ్స్తో ఆ గుర్తులను వేశారట. క్రింద నుంచి పై వరకు ఒకటే దారి అయినా ఈ దారినే 5-6 రకాలుగా విభజించారు. మన్ పాదాయ్, పడికట్టు పాదాయ్, కల్ పాదాయ్, గడ్డపార పాదాయ్, ఆగాయ పాదాయ్, ఏని పాదాయ్ అని తమిళులు పిలుస్తారు. పాదాయ్ అంటే దారి అని అర్థం. మనం నడక ప్రారంభించినప్పుడు మట్టి దారిలో వచ్చాం. ఇప్పుడు మనం నడుస్తున్నది మెట్ల దారి. ఆ తర్వాతది బండరాళ్ల దారి. ఆ తర్వాత వచ్చేది గడ్డపార దారి. ఆ తర్వాత ఆకాశంలోకి వెళుతున్నట్టుండే దారి. దిగేటప్పుడు నిచ్చెన దారి. ఈ దారులన్నింటిలోనూ చాలా జాగ్రత్తగా ఎక్కవలసిన కష్టమైన దారి గడ్డపార దారి. చాలా ఏటవాలుగా ఉండే ఆ కొండపై మనం పాదం కూడా పూర్తిగా మోపలేనంత అతి చిన్న మెట్లు చెక్కబడి ఉంటాయి. రెండు వైపులా గడ్డపారలు సగానికి పైగా కొండలో కూర్చోబడి ఉంటాయి. ఒక్కో గడ్డపారను అందిపుచ్చుకుని కాలి వేళ్లు మాత్రమే ఆంచగలిగే కొండపై అతి జాగ్రత్తగా ఎక్కగలగడం ట్రెక్కింగ్ చేసేవారికి థ్రిల్లింగ్గాను, భక్తులకు భయంగాను అనిపిస్తుంది. ఎక్కేటప్పుడు వెనక్కి తిరిగి కిందకు చూడకూడదు. చాలా హైట్లో ఉండడం వల్ల భయం అనిపిస్తుంది. మనం వెళ్ళే ఈ దారంతా కోతులు ఉంటాయి. ఒక్కొక్కసారి చేతిలోని వాటర్ బాటిల్స్, స్నాక్స్ లాగేసుకుంటాయి. అదేవిధంగా గడ్డపార దారిపై మనకొక పరీక్షగా మారతాయి కోతులు. ఆ రిస్క్ ప్లేస్లో ఎక్కేటప్పుడు కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. నోటితోనే అదిలించి ఓం నమ శివాయ, శ్రీ ఆంజనేయ అనుకుంటూ ఎక్కేయడమే. ఆ గడ్డపార దారిలో సగం ఎక్కిన తర్వాత దిగే అవకాశమే ఉండదు. జాగ్రత్తగా ఎక్కడమే. ఇప్పటి వరకు నడిచి వచ్చిన మెట్ల దారి అయిపోయింది. ఇప్పుడు బండరాళ్ల దారిలో ఉన్నాం. ఈ దారి దాటిన తర్వాత వచ్చే గడ్డపార దారిని కాసేపట్లో చూద్దాం. ఇక్కడ ఎడమ వైపున ఒక చిన్న రాతి మంటపం ఉంది. లోపల శివలింగం కూడా ప్రతిష్ఠించబడి ఉంది. ఒకసారి దర్శించుకుందాం. ఇప్పుడు నడుస్తున్న ఈ బండరాళ్ల దారి కూడా అంత సులభమేమీ కాదు. పైన మండిపోతున్న ఎండ, కింద కాలిపోతున్న బండలు. కొన్ని బండరాళ్ళు చాలా ఎత్తుగా ఉంటాయి, కొన్ని చాలా షార్పుగా ఉంటాయి. చాలా అస్తవ్యస్తమైన బండరాళ్ల దారి. ఈ రాళ్ల మధ్యలో వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. వేసిన చోటు నుంచి తీసే అడుగు కూడా మరింత జాగ్రత్తగా వేయాలి. మనం సాధారణంగా ఒక చోటు నుండి వేరొక చోటుకు వెళ్ళేటప్పుడు గతుకులుగా ఉండే రోడ్డు మీద నడవడానికి ఇష్టపడం. ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ ఎంచుకుని వెళ్ళిపోతాం. కానీ ఇది అలా కాదు. శివుణ్ణి దర్శించుకోవాలనే కోరికతో ఇంతమంది భక్తులు ఎంత కష్టమైనా ఇలా ఎక్కగలుగుతున్నారంటే ఇది ఎంతో శక్తివంతమైన శివయ్య కొండ. మల్లికార్జున స్వామి కొలువుదీరిన ఆకాశంలో శివాలయం. మనం వెళుతున్న ఈ దారిలో అక్కడక్కడ ఇలా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. ఆలయం పై వరకు ఉంటాయి, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ. 20 రూపాయల వాటర్ బాటిల్ 50 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళు కూడా చాలా కష్టపడి వాటన్నిటిని పైకి మోసుకుని వస్తారు కాబట్టే ఈ ప్రైస్.
తమిళనాడు రాష్ట్రంలో ఆధ్యాత్మిక పరమైన ఎత్తైన కొండలపై వెలిసిన స్వయంభు శివలింగాలతో పాటు నిర్మించబడ్డ దేవాలయాలు చాలా ఉన్నాయి. వాటిల్లో పరమేశ్వరుడు కొలువైన కొండలే ఎక్కువగా ఉన్నాయి. సాహసోపేతమైన ప్రయాణం చేస్తూ అడవుల్లో కొండల్లో ఈ బండరాళ్లలో నడుస్తూ పైకి చేరి అక్కడున్న దేవతామూర్తులను దర్శించే ప్రముఖమైన 10 ఆధ్యాత్మిక శిఖరాలలో 3వ స్థానంలో ఉన్న కొండే మనం ఇప్పుడు ప్రయాణిస్తున్న ఈ పర్వతమలై. ఆ 10 కొండలలో ఉన్న టాప్ 4 కొండల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి స్థానంలో ఉన్న కొండ పేరు పొదిగైమలై లేదా అగస్త్యమలై అని కూడా పిలుస్తారు. ఆ శిఖరం 6300 అడుగుల ఎత్తులో ఉంటుంది. తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలికి, కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురానికి మధ్యలో బార్డర్లో ఉంటుంది అగస్త్యమలై. ఆ కొండకు ఎంట్రీ మాత్రం తిరువనంతపురం నుంచే ఉంటుంది. కేరళలోని తిరువనంతపురం బస్టాండ్లో ఉదయాన్నే బస్ ఎక్కితే 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోనకాడ్ అనే ఎస్టేట్కి వెళ్ళి అక్కడ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొదిగైమలై ఫారెస్ట్ చెక్ పోస్ట్కు చేరుకోవాలి. అక్కడ నుండి కొండపైకి మొత్తం 24 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మొదటి రోజు 16 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఒక క్యాంపుకు చేరుకొని మరుసటి రోజు 8 కిలోమీటర్ల ప్రయాణం చేసి కొండెక్కి దర్శనం చేసుకుని మళ్ళీ 8 కిలోమీటర్ల ప్రయాణం చేసి కొండను దిగితే సేమ్ క్యాంపుకు చేరుకోవచ్చు. 3వ రోజు కొండ కిందకు దిగుతాం. ఇంతకీ 3 రోజుల సాహసయాత్రలో కొండ పైకెక్కి దర్శించే స్వామి ఎవరో తెలుసా? అగస్త్య మహాముని. అక్కడ ఆలయం కూడా ఉండదు, ఆయన విగ్రహం మాత్రమే ఉంటుంది. తమిళ భాషను అగస్త్య మహాముని వ్యాకరణం చేసింది అక్కడేనట. ఆ కొండను ఎక్కడం కూడా అంత సులభం కాదు. మొదటగా ఆన్లైన్లోనే 2700 రూపాయలు చెల్లించి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. రోజుకు 100 మందినే అలౌ చేస్తారు. ఒక గ్రూపుగా ప్రయాణం చేయాలి. దారి కోసం కూడవే 2 ఫారెస్ట్ గార్డ్స్ను కూడా పంపిస్తారు. మహిళలకు అనుమతి ఉంది. చెక్ పోస్ట్ వద్ద మెడికల్ సర్టిఫికేట్, ఇతర ఐడెంటిటీ కార్డులు సబ్మిట్ చేయాలి. కష్టతరమైన ప్రయాణంతో కూడిన పొదిగైమలై ఎత్తైన కొండల్లో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ నుండి చూస్తే మనం వచ్చిన ప్రదేశం చాలా అందంగా, చాలా లోయలో కనిపిస్తుంది. సంజీవని పర్వతం నుండి విరిగిపడిన మొక్కగా భావిస్తున్న ఈ పర్వతమలై దారిలో నడుస్తుంటే ఈ కొండపైనున్న అనేక రకాల మూలికాపరమైన వృక్షాల నుండి వచ్చే ఔషధపరమైన గాలిని పీలుస్తూ పైనున్న మహాశివుడిని దర్శిస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోయి చక్కగా ఉంటామని భక్తులు అధికంగా నమ్ముతారు. పైకి వెళుతున్న ఈ దారిలోనే ఎడమ వైపున ఇక్కడ ఒక చిన్న బండరాయిపై ఒక చిన్న శివలింగం, చిన్న నంది ఉన్నాయి. ఈ దారిలో ఉన్న ఈ చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు. వివాహం కోసం, సంతానం కోసం భక్తులు ఈ చెట్టుకు ఇలా ముడుపులు కట్టుకుంటారు. కొంచెం కూడా ఖాళీ లేకుండా చెట్టు నిండా ముడుపులే. ఆ ముడుపులు కట్టిన చెట్టును దాటి కొంచెం ముందుకు వస్తే ఈ పర్వతమలైలో కొంచెం క్లిష్టమైన దారి ఉండేది ఇక్కడే. అది పైనుంచి భక్తులు దిగి వస్తున్న దారి. దానినే నిచ్చెన దారి అంటారు. బాగా పైనుంచి దిగేటప్పుడు ఇనుప నిచ్చెనలు చాలా నెట్ట నిలువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా దిగాలి, లేకుంటే ముందుకు జారిపోయే అవకాశమే ఎక్కువ. ఆ నిచ్చెన దారిని దాటి కొంచెం ముందుకు ఇలా వస్తే ఒక 20 నిమిషాల పాటు కొండపైకి ఎక్కే అతి కష్టమైన గడ్డపార దారి ఇక్కడే ఉంటుంది. చాలామంది ఇక్కడి వరకు వచ్చి ఈ పైకి ఎక్కే సాహసం చేయలేక ఇక్కడి నుంచే శివయ్యకు నమస్కరించి వెనుదిరిగి వెళ్ళిపోయేవారు కూడా ఉంటారు. ఎక్కువగా కొండలను ఎక్కేవారు, ట్రెక్కింగ్ అంటే ఇష్టపడేవారు బాగా థ్రిల్ ఫీల్ అయ్యే ప్రదేశం ఇదే. చాలా నిలువుగా ఎక్కాలి. గడ్డపారకు మధ్య
కొన్ని ఇనుప చైనలు కూడా కట్టబడి ఉంటాయి. వాటిని కూడా పట్టుకుని ఎక్కాల్సి ఉంటుంది. అవి అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపించవు, తుప్పు పట్టేసి ఉంటాయి. అయినా చూసుకుని జాగ్రత్తగా ఎక్కాలి. బాగా హైట్లోంచి కిందకి చూస్తే భయం ఉన్నవారికి ఈ ప్రయాణం కష్టమే. గడ్డపారను పట్టుకుని అతి కష్టంగా పైకెక్కుతున్న మనకి అసలు ఈ గడ్డపారలను ఈ కొండలో ఇలా అమర్చడమే చాలా కష్టమైన పని. తలుచుకుంటేనే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ దారిలోనే గ్యాస్ సిలిండర్స్, రైస్ ప్యాకెట్లు పైకి మోసుకు వెళ్ళి అన్నదానం చేస్తున్నారంటే అది మరింత ఆశ్చర్యం. ఎత్తైన కొండల్లో 2వ స్థానంలో ఉన్న కొండ పేరు వెల్లంగిరి పర్వతం. దక్షిణ భారత కైలాస పర్వతంగా భావింపబడుతున్న కొండ అది. తమిళనాడులో కోయంబత్తూరు జిల్లాలో ఈషా ఫౌండేషన్లోని ఆదియోగి స్టాచ్యూకి 3 కిలోమీటర్ల దూరంలో పూండి అనే ప్రాంతంలో ఉన్న 7 కొండల సముదాయమే వెల్లంగిరి పర్వతం. శారీరకంగా ఫిట్నెస్ ఉండేవారికి ఆ కొండ ఎక్కి దిగడానికి 14 గంటల సమయం పడుతుంది. మిగతా వారికి అదనంగా మరొక 6-7 గంటలు పడుతుంది. ఒక 3 కొండల వరకు మాత్రమే షాప్స్ ఉంటాయి. ఆ తర్వాత నీళ్లు కూడా దొరకవు. నీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. లాస్ట్లో ఎక్కే చివరి కొండ చాలా ఏటవాలుగా ఉంటుంది. అది దాటేస్తే వెల్లంగిరి ఈశ్వరుని దర్శనం దొరుకుతుంది. ఆ కొండ పైకెక్కడానికి 10 సంవత్సరాల లోపు బాలికలకు, 50 సంవత్సరాలు పైబడిన మహిళలకు మాత్రమే అనుమతి ఉంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి 10 రోజుల ముందు నుండి 3 నెలలు మాత్రమే హైకోర్టు ఉత్తర్వుతో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతితో ఫారెస్టులోకి ఎంట్రీ ఉంటుంది. గత సంవత్సరం నాకు ఆ వెల్లంగిరి ఈశ్వరుని దర్శనం జరగడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సంవత్సరం ఈ పర్వతమలై మల్లికార్జున దర్శనం కలగడం మరింత అదృష్టం. ఇక్కడ నుండి చూస్తే ఆ కనిపిస్తున్న దారి మనం వచ్చేటప్పుడు చెక్ పోస్ట్ వద్ద ఆంజనేయ స్వామి ఆలయం నుండి వచ్చిన దారి ఎలా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ ఒక రాతి మంటపం ఉంది. చోళుల కాలంలో దీనిని వాచ్ టవర్గా ఉపయోగించేవారట. కొండ పైన ఆ కనిపిస్తున్నది అన్నదాన మండపం. అక్కడి వరకు చేరాలంటే ఇంకా 1 గంట సమయం పడుతుంది. కొండ పైన చాలా ముఖ్యమైన ప్రదేశం ఇది. ఈ పర్వతమలైకు దగ్గరలో ఉండే తిరువన్నామలైలో పరమశివుడు కొలువు తీరడానికి ముందు ఆయన మొదటి అడుగు ఈ కొండపైనే వేశారని భక్తుల నమ్మకం. అందుకు నిదర్శనంగా ఇక్కడ స్వామివారి పాదాలుంటాయి. వెర్టికల్గా ఉండే ఇనుప లేడర్ భక్తులు పైనుంచి దిగడానికి మాత్రమే. ఆలయానికి వెళ్ళడానికి పైకెక్కే దారి ఇలా లెఫ్ట్గా ఉంటుంది. కొండ ఎడ్జ్ వెళ్ళాలి ఇలా. ఇక టాప్ 4 కొండల్లో 4వది చతురగిరిమలై. అక్కడ కూడా శివుడే. ఆ కొండపై స్వామి పేరు సుందర మహాలింగేశ్వరుడు. ఆ చతురగిరి కొండను చాలా శక్తివంతమైన కొండగా, ఆ స్వామిని కోరిన కోరికలు తీర్చే స్వామిగా తమిళులు అధికంగా నమ్ముతారు. ఏదైనా అనుకున్నది జరగాలన్నా, అనుకున్నది జరిగినా ఆ చతురగిరిమలై పైన ఉన్న స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువగా మొక్కుకుంటారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునే కొండ అది. చతురగిరిమలై పైకెక్కడం కూడా కష్టమే. వెళ్లే దారి అంత సులువుగా ఉండదు. ప్రతి నెలలో 8 రోజులు మాత్రమే ఆ కొండపైకి వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. పౌర్ణమి రోజున, పౌర్ణమికి ముందు రోజు, దాని తర్వాత రోజున, అలాగే అమావాస్య రోజున, అమావాస్య ముందు రోజు, దాని తర్వాత రోజున, నెలలో వచ్చే 2 ప్రదోష రోజులు, మొత్తంగా కలిపి 8 రోజులు మాత్రమే అనుమతి. చతురగిరిమలై తమిళనాడు రాష్ట్రంలో దిండిగల్ జిల్లాలో ఉంది. మదురై నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మదురై నుండి శ్రీవిల్లిపుత్తూరుకు చేరుకుని అక్కడ నుండి తానిపాறை అనే గ్రామం నుండి చతురగిరిమలైకి వెళ్ళాలి. కొండపైకి వెళ్లే ఈ దారిని ఇడుక్కుపారై వళి అంటారు. అరుణాచలంలో ఏ విధంగా అయితే భక్తులు ఇడుక్కు పిళ్ళయారు మోక్ష మార్గంలోకి వెళ్లి బయటకు వస్తారో, అదేవిధంగా 2 అతిపెద్ద బండల మధ్య ఒక్కరు మాత్రమే వెళ్ళగలిగే ఈ దారిని ఇడుక్కుపారై దారి అంటారు.
ఇవన్నీ కొత్తగా కట్టిన మెట్లు. ఇక్కడున్న ఈ కాసిన మెట్లను ఎక్కేస్తే పర్వతమలై పైకి వచ్చేసినట్లే. కొండ పైకి వచ్చేసాం. మనం వచ్చిన ఆ దారి ఇంతకు ముందు చూసిన ఎత్తు కంటే మరింత ఎత్తులో నుండి చూస్తున్నాం ఇప్పుడు. మనం నడక ప్రారంభించిన వీరభద్రస్వామి ఆలయం నుండి చిన్నగా కనిపించిన అన్నదాన మఠం ఇదే. పక్కన కనిపిస్తున్నది వర్షపు నీటిని నిల్వ చేసుకునే వాటర్ ట్యాంక్. ఆ నీటినే ఇక్కడ వాడుకుంటారు. ఈ కొండపైకి జోళ్లు వేసుకురావడం అనేది వారి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది జోళ్లు లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేరు. కానీ ఈ కొండపై ఎంత ఎండైనా జోళ్లు లేకుండా నడిచే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఆలయం దగ్గరకు వచ్చేసాం. ఇలాంటి నెట్టు నిలువ కొండ చివరిలో ఆలయం ఉండడమే గొప్ప విషయం అనుకుంటే ఇక్కడ ముఖద్వారం కూడా ఉంది. 4 గంటల ప్రయాణం తర్వాత ఎంతో అలసి సొలసి పైకి చేరుకుని ఈ ముఖద్వారం మీద ఉన్న పార్వతీ పరమేశ్వరుని చూడగానే మనలో ఎక్కడ లేని ఉత్తేజం వచ్చేస్తుంది. మనలో కలిగిన నీరసం నిస్సత్తువ సగం ఇక్కడే పోతుంది. పైన మల్లికార్జున దర్శనం అయ్యాక అందంగా మలచబడ్డాయో. ఎక్కడో కొండ మీద ఉన్న గుడి కదా అని ఇష్టం వచ్చిన రీతిలో నిర్మించలేదు ఈ ఆలయాన్ని. అన్ని సౌకర్యాలు సమకూర్చుకుని నేల మీద ఎంత అందంగా ఆలయాన్ని నిర్మిస్తారో అదే విధంగా 4560 అడుగుల ఎత్తులో కూడా అంతే అందంగా నిర్మించారు ఈ మల్లికార్జున మందిరాన్ని. 2000 సంవత్సరాలకు పూర్వం నిర్మించబడ్డ పురాతన శివాలయం ఇది. పూర్వం సిద్ధులు యోగులు ధ్యానం చేసుకోవడానికి, ఆత్మ జ్ఞానాన్ని పొందడానికి శివధ్యానంలో ఉంటూ శివారాధన చేస్తూ నిర్మించిన ఆలయమే ఈ పర్వతమలై శివాలయం. ఆలయ ప్రాంగణమంతా విభూతితో నిండి ఉంటుంది. ఈ కొండకు వచ్చే క్రమంలో మధ్యలో ఉండే షాపుల్లో విభూతి ఎక్కువగా అమ్ముతారు. ఆ విభూతిని కొనుక్కుని ఈ ఆలయంలో ఉండే సుబ్రహ్మణ్యుడు, వినాయకుడు, సిద్ధపురుషులతో పాటుగా గర్భగుడిలోని మల్లికార్జున స్వామితో సహా విభూతితో మనమే అభిషేకించి స్వామిని ముట్టుకుని మనసారా తృప్తిగా దర్శించుకోవచ్చు. ఈ స్పర్శ దర్శనమే ఈ పర్వతమలై యాత్రికులకు అధికంగా సంతోషాన్ని ఇచ్చే విషయం. నిండిపోయి ఉంటుంది. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనడానికి నిదర్శనం ఈ పర్వతమలై యాత్ర. ఈగ వాలకుండా, చీమ కుట్టకుండా, పాము కనబడకుండా, ఒక్క జంతువు గొంతు వినబడకుండా శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం జరగడం నిజంగా శివానుగ్రహమే.